నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. దగ్ధమైన ఇంటిని పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, DCCB చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ కేతేపల్లి రవి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయిస్తానని హామీ, తక్షణ ఆర్థిక సహాయం అందజేత. పాన్గల్ మండలం కేతేపల్లి షార్ట్ సర్క్యూట్ తో గుడిసె దగ్ధమై గడమాల కురమయ్య కుటుంబం నిరాశ్రులైంది. కనీసం కట్టుబట్టలు కూడా లేకుండా గుడిసె దగ్ధమైంది. ఈ విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, DCCB చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ కేతేపల్లి రవి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, SC/ST మానిటరింగ్ కమిటీ సభ్యులు రామచందర్ ఘటనా స్థలానికి పరిశీలించారు. వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మంత్రి జూపల్లి కృష్ణారావుతో మాట్లాడి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని చెప్పారు. ఉమ్మడి పాలమూరు DCCB చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి 10,000 బాధిత కుటుంబానికి సహాయం చేశారు. అనంతరం దర్శించిన రవి MPDOతో ఫోన్లో మాట్లాడి బాధిత కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. రవి బాధిత కుటుంబానికి తక్షణ సహాయంగా 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విష్ణు, ఫీల్డ్ అసిస్టెంట్ బీరయ్య, మాజీ వార్డు సభ్యులు వెంకటయ్య, వెంకటేష్, గ్రామ పెద్దలు ఎరుకురమయ్య, డబ్బా వెంకటయ్య, భీముడు, పరమేష్, CPI నేతలు డంగు కురమయ్య, యువకులు రాజశేఖర్, రవి, కుమార్, రాజు, నరహరి, రవి, మధు, మద్దులేటి తదితరులు పాల్గొన్నారు. ఈ విడతలే కావాలి మొదలు అన్నా. ఫోటో ఉన్నాయి, ఫొటోస్ అన్నీ ఉన్నాయన్నా. అప్పుడు 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 తీయలే ఫోటో, అప్పుడు తీసిందా ఇంటికి కొత్త ఇల్లు కొరకు మీరు ఏమైనా ప్రయత్నం చేసిందా? ప్రయత్నం చేయలేదా? వెల్వోన్లో ఉంది, దీన్ని ఫైనల్ చేయండి అన్న. అది శాంక్షన్కి పెట్టలేదు, ఇప్పుడు పెడదాము. ఎలక్షన్ కోడ్ అదే ఎలక్షన్ ఉంది కాబట్టి, ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత తప్పకుండా చెప్పండి. ఒకసారి పంచాయత్ సైడ్ కూడా మీరు నోటీస్ పెట్టండి, నేను కూడా చెప్తాను. అది ఇచ్చిండ్రు, అది ఆల్మోస్ట్ అది జరుగుతుంది అన్న. ఎంఆర్ఓగా జరిగేది జరుగుతుంది. ఓకేనా? ఇది వెరీ ఇంపార్టెంట్. ఓకే ఓకే. హౌసింగ్